ఎంజాయ్ అని ఇలా కనాలి. ఓటర్ చెప్పండి ఒకసారి, ఓటర్ చెప్పండి ఒకసారి. 1 2 3. మీరు ఇప్పట్లో ఇలా చేస్తున్నారంటే అప్పట్లో ఎన్ని గోడలు దూకుంటారు. గోదావరి ఫస్ట్ నేమ్. గోదావరి. గోదావరి. వెరీ గుడ్. ఒక్కసారి సారిగా గట్టిగా. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనం ఉన్నది శ్రీరాముడు స్వయాన శ్రీరాముడు తిరిగిన దివ్యమైన ప్లేస్ ఇది, భద్రాచలం. ఈ భద్రాచలం దగ్గర మనకున్న తెలిసిందే శ్రీ భద్రాద్రి రాముడు టెంపుల్. ఆ తర్వాత దగ్గరలోనే పాపికొండలు ఉంది. ఇదంతా మేము 1 డేలో కంప్లీట్ చేసాము. దీనికి రావడానికి ఎలా రావాలి, ఇక్కడ టైం ఎలా స్పెండ్ చేయాలి, ఎక్కడ రూమ్ తీసుకుంటే బాగుంటుంది, ఏమేమి కవర్ చేయొచ్చు, పాపికొండల ట్రిప్ ఎలా ఉంటుంది అన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఫ్యామిలీస్తో ప్రశాంతంగా ఈ భద్రాచలం వచ్చి టెంపుల్ దర్శించుకొని పాపికొండలు వెళ్తే మధురానుభూతులు అలా ఉండిపోతాయి. సో మనం నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేద్దాం. భద్రాచలం వెళ్ళినప్పుడు ప్రైవేట్ హోటల్స్ కంటే కూడా ఈ తెలంగాణ టూరిజం వారి హరిత రిసార్ట్లో స్టే చేయడం మంచిది. పార్కింగ్కి అనువైన ప్లేస్ ఉంది. గుడికి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరం మరియు రుచికరమైన ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. కాస్ట్ కొంచెం ఎక్కువ. రూమ్స్ హైజీన్ అండ్ క్లీన్లీనెస్ మాత్రం అంత బాగోవు. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ ప్లేస్ ఎక్కువ అండ్ విశాలంగా ఉంటుంది. ఈ హరిత రిసార్ట్లో రూమ్స్ కాస్ట్ ఈ విధంగా ఉన్నాయి. ఏసీ సూట్ 2666. మేము స్టే చేసింది ఏసీ డీలక్స్ 1680 రూపీస్, నాన్ ఏసీ డీలక్స్ 840 రూపీస్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నాన్ ఏసీ 672 రూపీస్. ఎక్కువ మంది వెళ్ళినప్పుడు నాన్ ఏసీ రూమ్ 5 బెడ్ అయితే 1000 రూపాయలు, 8 బెడ్స్ అయితే 1600 రూపీస్. వీకెండ్లో కాస్ట్ 25% ఎక్కువ ఉంటుంది ఆన్ సెపరేట్ నాన్ ఏసీ రూమ్స్ అండ్ ఏసీ రూమ్స్. భద్రాచలం సీతారాముని దర్శనం చేసుకొని మేము స్టార్ట్ అయ్యాం పోలవరంకి. ఎందుకంటే మేము వెళ్ళాల్సింది పాపికొండల యాత్రకి. భద్రాచలం టెంపుల్ నుండి పోచవరంకి డిస్టెన్స్ 73 కిలోమీటర్స్. మన ఓన్ కార్లో వెళ్ళొచ్చు, లేదా పాపికొండలు టూరిజం వారు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. దారి కొంచెం నేరోగా ఉండడం వల్ల అక్కడ అన్ని 7 సీటర్ ఆటోస్ ఉంటాయి. 7 అయినా కానీ 10 మందిని ఎక్కించినా కానీ మీరు ఆశ్చర్యపోకండి. సో మేము మా కార్లోనే ప్లాన్ చేసుకున్నాం. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇంకా చాలా విషయాలు చూపిస్తా, వెయిట్ చేయండి. చూడండి, పైన మామూలు కూర్చోబెడుతుంటారు. మామూలు ఎలా అయితే కూర్చోబెడుతున్నారో యాస్టీజ్ అందరు కూడా అలాగే కూర్చోవాలి. బ్యాక్ సైడ్ ఎవరు కూడా కూర్చోవద్దు ప్లీజ్. సో బ్యాక్ సైడ్ ఇంజన్ వెయిట్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఎవరు కూడా కూర్చోవద్దు. సో అందరు కూడా ఫ్రంట్ నుంచి అండ్ 3 చైర్స్ కంప్లీట్ చేస్తూ కూర్చోవండి ప్లీజ్. అండ్ ఆల్ ఆఫ్ యూ మెంబర్స్. అండ్ శ్రీ సాయి సబరి జల్విహారి బోట్ టికెట్ తీసుకున్నారు, వైట్ కలర్ బోట్. బ్రేక్ఫాస్ట్ చేసుకొని బోట్ ఎక్కిన తర్వాత మనకి ఇంట్రడక్షన్ ఇంకా చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ షురూ అవుతుంది. ఆ తర్వాత నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా, చూస్తుండండి. చెప్పండి. మీకందరికీ ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే మీ గురించి మేమిద్దరం కలిసి మీ కోరిక గురించి మేమిద్దరం గట్టిగా డాన్స్ చేస్తున్నాం. డాన్సులు గేన్సులు ఏమి ఉండవమ్మా. అరే కిందకెళ్ళి మైక్ వాళ్ళని పెట్టండి రా నిద్ర మొక్కలారా. ఓకే, అమ్మగారు మీ పేరమ్మా? స్వరూప గారు. అమ్మగారు మీ పేరు? ప్రభావతి గారు. ఓకే, ముందుగా మనకి నో డాన్స్ నో క్వశ్చన్స్ అండి. ముందుగా ఇక్కడ హాయ్ ఇలాగ పెట్టండి ఒకసారి, చెయ్యి ఇలాగా ఒకసారి. ఇక్కడ వరకు అందరికీ హాయ్ చెప్పండి. ఇక్కడ వరకు అందరికి 1 2 3. ఆడియన్స్ ఫాస్ట్ గా హాయ్ చెప్పండి ఇలాగా. ఇలా బోట్ ఎక్కిన తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తారు. ఆ తర్వాత చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయ్యాక మనం బోట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక మెయిన్ విషయం టికెట్ బుకింగ్.
మనకి పాపికొండల యాత్ర 2 చోట్ల నుంచి మొదలవుతుంది. ఒకటి మన తెలంగాణలోని భద్రాచలంకి దగ్గరలో ఉన్న ఈ బోటింగ్ పాయింట్ పోచవరం దగ్గర, మరియు రెండోది రాజమండ్రి నుండి. టెంపుల్ దగ్గర బుకింగ్ ఆఫీస్ ఉంటాయి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కాల్ చేసి బుక్ చేయాలి. ధర విషయానికి వస్తే మీరు మార్నింగ్ 7 కల్లా రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కి 2 గంటల జర్నీ చేసి పోచవరంకి చేరుతామంటే కాస్ట్ పెద్దవారికి 1000 రూపాయలు, పిల్లలకి 750 రూపాయలు. 1 to 4 years వారికి ఫ్రీ. మీ ఓన్ వెహికల్లో పోచవరం వరకు రీచ్ అవుతే పెద్దలకి 750 రూపాయలు, పిల్లలకి 500 రూపీస్. ఈ అమౌంట్లో ఒక బ్రేక్ఫాస్ట్, బోట్ యాత్ర మరియు లంచ్, లాస్ట్లో స్నాక్స్ ఇంకా టీ ప్రొవైడ్ చేస్తారు. బోటింగ్ సమయం 4 నుంచి 4:30 గంటల టైం పడుతుంది. మనం ప్రయాణం చేస్తుంది నది పైన, ఇంకా ఇది నదీ పరివాహక ప్రాంతం కాబట్టి వాతావరణం కొంచెం హ్యూమిడ్ ఉంటుంది. సో ముందే ప్రిపేర్ అయ్యండి. బట్ ఈ గోదావరి నది మీద ప్రయాణం, చుట్టూ కొండల వ్యూస్ చాలా అందంగా కంటికి ఇంపుగా ఉంటుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. కొందరు ఫొటోస్ దిగుతూ ఇంకొందరు బోట్ టూర్ చేస్తున్నారు. చలో మీకు కూడా బోట్ చూపించేస్తాను. బోట్ ఎక్కగానే ఎక్సైట్ అయిపోయి అందరు ఒక్కవైపు వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా వెయిట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా మీరు ప్లాన్ చేస్తూ చూస్తూ వెళ్ళాలి. కింద ఫ్లోర్లో వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా ఈవెంట్ మనం కావాలంటే బుక్ చేసుకోవచ్చు. కిందనే ఈ అంతా మనకి లాక్ చేసి ఉంటుంది. ఈవెంట్ ఏదైనా బుక్ చేసుకుంటే అడిషనల్ కాస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఇది ఎయిర్ కండిషన్ రూమ్. వాక్ చేయడానికి చాలా నేరో ప్లేస్ ఉంటుంది కాబట్టి తోసుకోకండి. ప్రశాంతంగా ఒకరి తర్వాత ఒకరు తిరగొచ్చు. అండ్ ఇది బోట్ కెప్టెన్ క్యాబిన్. మీకు ఇక్కడ అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. అలా అని చెప్పి కొంచెం మిస్బిహేవ్ చేయకండి. ప్రశాంతంగా ఉంటే బోట్ ప్రయాణం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు మనకి కొన్ని ప్రమాదాలు అయ్యాయి. సో దాన్ని మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. టెంపుల్కి వెళ్ళిన తర్వాత గంట 3 times మోగిస్తాం కదా. బట్ ఈ యొక్క టెంపుల్లోని ఓన్లీ 1 time మాత్రమే గంట మోగించాలి. ఎందుకు మోగించాలంటే ఈ యొక్క టెంపుల్ అన్ని మతాలకి సంబంధించిన టెంపుల్. ఇది కుల మత భేదంటే ఏం లేదు. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అన్ని మతాలకి సంబంధించిన టెంపుల్ కాబట్టి ఓన్లీ 1 time మాత్రమే గంట మోగిస్తారు. అలాగే టెంపుల్ లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత గొడవ కానీ అల్లరి కానీ ఎవరు కూడా జరగదండి. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా వెళ్ళి నిశ్శబ్దంగా రావాలి. అందరూ కూడా శాంతి మెయింటైన్ చేయాలి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత. ఓకేనా? సో టెంపుల్కి వెళ్ళిన వెంటనే టెంపుల్ లోపల మాత్రాన ఫొటోస్ కానీ కెమెరాస్ కానీ ఎవరు కూడా దిగొద్దండి. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత శివయ్య టెంపుల్ కోసం బోట్ లంగర్ వేస్తారు. ప్రకృతి నడుమ ఇక్కడి గిరిజనులు నివసించే స్థలం ఇది. జనాల జాతర ఎక్కువ ఉంది కదా. ఇక్కడ 15 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఇక్కడి గిరిజనులకు హెల్ప్ అయ్యేలా మనం ఏదైనా షాపింగ్ చేయొచ్చు. ఈ అద్భుతమైన హ్యాండ్మేడ్ ఆర్టికల్స్ వీళ్ళే ఇక్కడ లభించే వెదురు బొంగులతో తయారు చేస్తారు. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోట్ వైపు మనం ప్రయాణం. ఇండియా అయితే అన్న అయితే నైట్ కోట్లో ఒక్కసారి మీ యొక్క బ్యాచెస్ ఇంకా ఎవరైనా ఉన్నారా? సాయ్ అంటే నువ్వే లేటా? ఇప్పటికింకా నా వయసు
నా వయసు ఇంకా 16లోనే ఉంది కానీ మీరు ముందుకు రావట్లేదు. ఇంకా మీరు ఏది మీరు ఎంతమంది బ్యాచ్ మొత్తం మీరు? 8+2. ఓకే డాడ్ సార్ అందరూ కూడా వచ్చారా? అయిపోయిందా? వెళ్ళిపోతున్నారా మేడం? ఐడి కార్డ్ అనేది సార్ ఐడి కార్డ్ ఇచ్చేది. మళ్ళీ బోట్ ఎక్కేశాక మన భోజన సమయం ఇది. ఇలాంటి ట్రిప్స్లో ఆకలి కూడా గట్టిగానే వేస్తుంది. భోజనంలో ఎక్కువ హంగులేమీ లేకుండా సింపుల్గా సాత్విక భోజనమే ఉంటుంది. అందరూ కూడా వెళ్ళి మీ యొక్క ప్లేసెస్ లో కూర్చోండి. అండ్ ఇక్కడ కూడా మనకి రిటర్న్ జర్నీ. సో రిటర్న్ లో ఎటువంటి బోర్ ఫీలింగ్ కలగకుండా పైన మనకి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది పైన. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా టాప్ పైకి వెళ్ళి కూర్చోండి. మీ యొక్క ప్లేసెస్ లోనే కూర్చోండి ప్లీజ్. అండ్ టికెట్స్ కూడా యూటర్న్ తీసుకుంటున్నాం. అండ్ మీరు అందరూ కూడా అనుకోవచ్చు బాబు అక్కడ మనకి కొన్ని బోట్స్ ముందుకు వెళ్తున్నాయి కదా, బోట్స్ అక్కడి నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాయి కదా అనుకుంటారు మీరందరూ కూడా. అండ్ శివాలయం టెంపుల్ దగ్గర వచ్చి మళ్ళీ వాళ్ళు రిటర్న్ జర్నీ కొనసాగిస్తారు. సో వాళ్ళకి మనకి డిఫరెంట్ ఏంటంటే, సో మనకి అప్ అండ్ డౌన్ వచ్చేసి 70 కిలోమీటర్స్ అయితే వీళ్ళకి అప్ అండ్ డౌన్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్. సో వెళ్ళడానికి 40, రావడానికి వెళ్ళడానికి 40. సో టోటల్ గా 80 కిలోమీటర్స్ ఉంటుంది, మనకి 70 కిలోమీటర్స్. అండ్ ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అండ్ 5:30 అండ్ 5 o'clock అవుతుంది. మనకి 4:30 అయితే వీళ్ళకి 5:30 కానీ అండ్ 5 o'clock అవుతుంది. 35 కిలోమీటర్స్ పాపికొండల మధ్యలో ఇలా జర్నీ చేసిన తర్వాత ఆంధ్ర బార్డర్ వద్ద బోట్ యూటర్న్ తీసుకుంటారు. మన టికెట్ రాజమండ్రి వరకు ఉంటే ఇంకొక 40 కిలోమీటర్లు బోట్ ముందుకు వెళ్తుంది. ఇంకా రిటర్న్ జర్నీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ షురూ అయిపోయింది. ప్రశాంతంగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ కూడా 2 చేతులు ఒకసారి పైకి లేపండి. నీకు నాకేం గొడవలు ఉన్నాయా? లేవు కదా. 2 చేతులు పైకి లేపు ఒకసారి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొనండి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీకందరికి ఒక చిన్న క్వశ్చన్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. క్వశ్చన్ ఏంటంటే, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే బోట్లో జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక చిన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వారికి మా బోట్ తరఫు నుంచి ఒక ప్రైజ్ ఉంటుంది. క్లారిటీగా వినండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్ అడగొచ్చు. ఓకేనా? గోదావరి ఫస్ట్ నేమ్. గోదావరి. వెరీ గుడ్. ఒక్కసారి సారి గారు గట్టిగా క్లాప్స్. ఇక్కడి యాంకర్ మరియు ఎంటర్టైనింగ్ టీమ్ ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేస్తారంటే, బోట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసే విధంగా ఉంటుంది. అద్భుతమైన ఈ డ్యాన్స్తో అందరికీ జోష్ తెప్పించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. పిల్లల పార్టిసిపేషన్తో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరితో ఇప్పుడు డ్యాన్స్ చేయించబోతున్నారు. ఓకే, సో మీరు కూడా ఒకసారి పిల్లలకి ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి మీరు కూడా. ఓకే, సో ముందుగా అందరికీ హాయ్. సో ముందుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అక్క, నీ పేరేం పేరు? వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకు పిలిచారక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? ఏంటక్క నా మీద అంత ప్రేమ? ఓకే అక్క, నీ పేరేం పేరు? వాట్ ఈస్ యువర్ నేమ్? ఒకసారి గట్టిగా చెప్పు. ఒకసారి నీ ఏం కాదు, నీకు గట్టిగా చెప్పేవనుకో నీకు ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? నీ పేరేం పేరు? చేతులు తీసేలాగా. ఓకే, నీకు గట్టిగా చెప్తే పేరు నీకు ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? నీ పేరేం పేరు? సో వాట్ ఈస్ యువర్ నేమ్?
ఓకే, నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఓకే, నీవు ఏ క్లాస్ నీవు? ఓకే అక్క, నీ పేరేం పేరు? వాట్ ఇస్ యువర్ నేమ్? అక్షర కిరణ్. ఏ క్లాస్ నీవు? ఫస్ట్ సి. ఏ ఊరు? ఓకే అన్నయ్య ఒకసారి మిడిల్కి వచ్చేలాగా. ఓకే, మహేష్ బాబు అండి ఇతను. ఓకే అన్నయ్య నీ పేరేం పేరు? సాత్విక్. ఏ క్లాస్ నీవు? జిప్పు పెట్టుకోవడమే సరిపోతుంది మనోడికి. అంటే అరే జాబీ పాకెట్ ఇక్కడ ఉందిరా, ఇదిగో. ఓకే సాత్విక్, నీకు ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్ అంట. మమ్మీ డాడీ ఎక్కడ? అన్నయ్య 5th. నీవు ఏ క్లాస్? నువ్వు ఏ క్లాస్? అన్నయ్య కాదు, నువ్వు ఏ క్లాసు? నీ కూడా వస్తావా? నీ కూడా చేస్తావా? దాలేదా? ఓకే సార్, చిన్న పిల్లలందరూ ఎలా చేశారండి? ఒకసారి గట్టిగా క్లాస్ కూడా అందరూ కూడా. ఓకే, బోర్డు పెట్టినప్పుడు వెంటనే 5 నెంబర్స్ బెస్ట్ కపుల్ నుంచి ఒక కపుల్కి ఇక్కడికి ఇన్వైట్ చేసి, సో మా బోర్డు తరపు నుంచి ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. సో మార్నింగ్ చెప్పాను కదా ఒక గిఫ్ట్ ఇస్తున్నామని. సో ముందుగా మన బోర్డులోకి ఫస్ట్ బెస్ట్ కపుల్స్ కి ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ బెస్ట్ కపుల్స్ వచ్చే ముందు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కూడా అందరూ కూడా. ఓకే, సో ఓకే ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్న మేడం గారు, శ్రీదేవి మేడం గారు, సార్ గారి మీద మీకు బాగా ప్రేమ అనిపిస్తే ముద్దుగా స్వీట్ నేమ్స్ గా మీరు ఎలా పిలుస్తారు? ముద్దుగా చెప్పండి ఒకసారి. చెప్పండి ఒకసారి, ఎలా పిలుస్తారు ముద్దుగా? రా చెప్పేదా కాదు, ఒకసారి చెప్పండి ఒకసారి. ఉన్నారా అని పిలుస్తారంట. అదే కోపం వచ్చినప్పుడు అండి, కోపం వచ్చినప్పుడు ఎక్కడున్నారు అన్నాండి. ఇంకో ఓకే, లాస్ట్ ప్రశ్న మేడం గారు అడిగేస్తున్నా. సార్ గారు పక్కన ఉన్నారు కాబట్టి అడిగేస్తున్నా. మీ ఇంటికి పక్కింటికి మీ ఇంట్లో విండో ఉంటుంది కదా, కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీ కాడి నుంచి సార్ గారు అప్పుడప్పుడు పక్కింటికి అలా తొంగి చూసినప్పుడు అప్పుడు ఎలా పిలుస్తారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ యొక్క బెస్ట్ కపుల్స్కి ఎందుకు ఇన్వైట్ చేశానంటే 32 years తర్వాత అటు ఆకాశం కాదు, ఇటు భూమి కాదు, ఇక్కడ మొత్తం కూడా 3 పుణ్యనదులు కలుస్తాయి. 3 పుణ్యనదులు. సో 3 పుణ్యనదులు ఏంటంటే శబరి, సీలేరు, గోదావరి. అలాగే మనం చూసిన ఈ ప్రాంతాలు మొత్తం కూడా రాములు వారు నడిచిన ప్రాంతం, సీతమ్మ తల్లి సీరియర్ వేసుకున్న ప్రాంతం. ఈ యొక్క ప్రాంతం దగ్గర 3 పుణ్యనదులు కలుసుకునే ప్రాంతం దగ్గర 32 years తర్వాత సెకండ్ టైం మళ్ళీ మన అందరి ముందు మ్యారేజ్ చేసుకోబోతున్నారు, పెళ్లి. ఆ తర్వాత బోట్లో అందరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న, జీవిత పాఠాలు తెలుసుకున్న ఎల్డర్ కపుల్ని ఇలా స్టేజ్ పైన అత్యద్భుతంగా వివాహం జరిపిస్తారు. ఈ ఘట్టం చాలా బాగా అనిపించింది.
గోదావరిలో బోట్ పైన పెళ్లి ఈ ఘట్టం అయిపోయిన తర్వాత నాలాంటి కపుల్స్ ని ఇన్వైట్ చేస్తారు. ఇంకా మనం తగ్గుతామా? చూడండి నెక్స్ట్ మన డాన్స్. ఒక్కసారి మీరు అందరూ కూడా ఎలా ఉన్నారు? 6 సూపర్. ఓకే, హాయ్ సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మధుకిరణ్ గారు. ఫ్రమ్ వేర్ ఆర్ యు ఫ్రమ్? హైదరాబాద్. మీరేం చేస్తుంటారు? ఓకే మేడం గారు, మీ పేరు? కీర్తి మేడం గారు. ఇంట్లో హోమ్ మేకర్ లేదు, జాబ్ బ్యాంక్ కంప్లైంట్. రే చెప్పండి సార్ ఏమన్నా ఉంటే. ఓకే సో గురుగారు, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 years. ఓకే, హాయ్ సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? నరేష్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్. మీరేం చేస్తుంటారు? వావ్. ఓకే మేడం గారు, మీ పేరు? అనుష్ఠ మేడం గారు. ఇంట్లో హోమ్ మేకర్ లేదు, జాబ్ హోమ్ మేకర్. ఓకే, మీకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 years. 10 years కంప్లీటెడ్. నేను మొత్తం ఇలాగే సెలెక్ట్ చేశాను. ఓకే, హాయ్ సార్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? వెంకటరెడ్డి గారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్. మీరేం చేస్తుంటారు? ఓకే మేడం గారు, మీ పేరు? శ్వేత మేడం గారు. మీరు ఇంట్లోని కుకింగ్. సార్ గారికి ఫేవరెట్ కర్రీ? కుకింగ్, క్లీనింగ్, కుకింగ్ మొత్తం. సార్ గారికి ఫేవరెట్ కర్రీ ఏంటి? మొత్తం హోమ్ మేకర్. ఓకే సార్, గురుగారు మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 13 years. ఓ ఒక 10. ఓకే, మనకి నో క్వశ్చన్స్ నో డాన్స్ అండి. నో క్వశ్చన్స్ నో డాన్స్. సో ముందుగా మేడమ్స్ అందరూ ఫ్రెండ్కి రండి. మేడమ్స్ ఫ్రెండ్కి రండి. ఓకే సార్, మీ జంటగా వచ్చండి ఇలాగా. ఓకే స్టైల్. ఇప్పుడు టైటానిక్ పోజ్. సో ముందుగా మీరు అందరూ కూడా టేక్ ద పొజిషన్. గురుగారు, మీ కోరిక నెరవేరింది ఇప్పుడు. ఆల్రెడీ దిగేసారా? ఓకే, టైటానిక్ పోజ్. ఒకసారి పొజిషన్, టేక్ ద పొజిషన్. ఓకే, మేడం గారు 2 చేతులు పట్టుకోండి. మా చేతులు కాదు, మేడం గారు 2 చేతులు పట్టుకోండి. 1 2 3. అలాంటి ఏం గుర్తురాట్లేదుగా? ఫ్లాష్ బ్యాక్స్ అలాంటి ఏం లేవు కదా? అలాంటి ఏం గుర్తురాట్లేదుగా? గుర్రాలు ఎడారి, కాజల్ అలాంటి. ఓకే, సో మామూలు ఫాలో అయిపోండి. మీరు గట్టిగా ఎంకరేజ్ చేయండి అందరూ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అయింది, ఇక్కడ చేసారా? చేసారు లేదు, చూసేసారు. ఆ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ని ఎంచుకొని కొరుక్కుపో అతుక్కుపో అని ఈ విధంగా ఎంటర్టైన్ చేసి
తొందరగా పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తారు. నెక్స్ట్ అంకుల్ బ్యాచ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. మోమాటాలు సిగ్గు అనే పక్కన పెట్టేసి ప్రశాంతంగా అందరూ ఎంజాయ్ చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. అందరూ ఒకేసారి కంటిన్యూ చేయాలి. అందరు మీరు కూడా చేయాలి. ఇప్పుడు మీరు అందరు చేస్తేనే బాగుంటుంది. గురి గారు ఒకసారి కమాన్ ఎక్సెప్ట్ చేయండి ఒకసారి. ఓకే మళ్ళీ ఒకసారి ఇలాగ ఎంజాయ్ అని ఇలాగ అనాలి. ఓవర్తో చెప్పాలి. ఒకసారి ఓవర్తో చెప్పండి ఒకసారి. 1 2 3 అండ్ బ్యాక్ సైడ్ ఎవరికైనా వినిపించిందా? ఫాలో అయిపోండి అక్కడ. ఓకే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సరే గురుగారు మీరు ఇప్పట్లో ఇలా చేస్తున్నారంటే అప్పట్లో ఎన్ని గోడలు దూకుంటారు అండి బాబు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. నెక్స్ట్ ఇంకా ఆంటీస్ బ్యాచ్. చెప్పా కదా ప్రతి ఒక్కరిని ఇక్కడ పిలిచి నవ్వించి పంపుతారు. మా అమ్మ అయితే డ్యాన్స్ తగ్గేదే లేనట్టు ఆడింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కల్లూరు నుంచి వచ్చారు. ఓకే మేడం గారు మీ పేరు? ప్రమిళ గారు వరంగల్ నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు? మీకు ఇష్టమైన కర్రీ ఏంటి? అది ఎవరికి పెడుతున్నారు అసలు ఏంట్రా? ఓకే మేడం గారు మీ పేరు? జయప్రద గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మ్యామ్ హైదరాబాద్. మీరేం చేస్తుంటారు ఇంట్లోనే? మీకు ఇష్టమైన కూర ఏంటి? అబ్బో నవ్వుతున్నారంటే చికెన్ మటన్ ఉంటుంది. అలాంటి ఏం తినరు మీరు? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వంట మాత్రం బాబోయ్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు మేడం గారు మీది మాత్రం. మేడం గారు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈవెంట్స్ లో ఇలాంటి డాన్సులు కానీ ఇలాంటివి అంత పర్ఫార్మెన్స్ తీసేసారు మీరు చిన్న చిన్న. బాబోయ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ మేడం గారు. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ బ్యాచిలర్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పెళ్లి కాని అమ్మాయిల ప్రోగ్రాం.
చూసేయండి ఇంకా కళ్ళ ఆర్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. జడ్జి గారు మీరు ఎంత బాగా చూసారని పిల్లలకందరికీ వాళ్ళు చేసేటప్పుడు. ఫైనల్గా వీళ్ళ బ్రెత్ టేకింగ్ జిమ్నాస్టిక్ డ్యాన్స్ లాస్ట్లో మీకు తోచినంత సాయం వీళ్ళకి చేయొచ్చు. వీళ్ళందరూ కూడా బ్యాచిలర్స్, ఇంకా వాళ్ళ ఖాళీ టైంలో ఈ విధంగా జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో జీవితం కొనసాగిస్తున్నారు.
సో ఇదన్నమాట మన తెలంగాణ ఆంధ్ర యొక్క మచ్చి తునక బోట్ జర్నీ పాపికొండలు. మన రెగ్యులర్ బిజీ లైఫ్ నుంచి ఒక 1-2 డేస్ స్పెండ్ చేసి ఈ విధంగా భద్రాచలం మరియు పాపికొండలు ట్రిప్ వేయొచ్చు. ఆల్మోస్ట్ 4.5 hours జర్నీ, కానీ చాలా ఎంటర్టైనింగ్ ఉండే. ఆ బాయ్స్ చాలా మంచి పర్ఫామ్ చేశారు, మాకైతే మంచిగా అనిపించింది. మీరు కావాలంటే ఈ ట్రిప్కి రండి. ఈ ట్రిప్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్లు అడగండి. ఇక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్ రాస్తాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. జై హింద్.